ఫ్రెండ్స్ నమస్తే, నమస్కారం, వనకం, శ్రీకలాద. వెల్కమ్ టు క్రికెట్ బ్యాట్స్. ఫ్రెండ్స్, నిన్న చూసిన మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3వ టీ20లో ఇండియా లాస్ట్ ది మ్యాచ్. చాలా సునాయాసంగా టార్గెట్ చేసేస్తా అనుకున్నారు, కానీ ఇండియా బ్యాట్స్మెన్స్ బోల్తా పడ్డారు. మనం చూసుకున్నట్టయితే నిన్న బెన్ డకెట్ ఫామ్లోకి వచ్చాడు. నిన్న అర్ధ సెంచరీతో, హాఫ్ సెంచరీతో మెరిశాడు. అలాగే లియామ్ లివింగ్స్టన్ కూడా ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ తను ఆడిన 40 రన్స్ చాలా క్రూషియల్. ఎందుకంటే 127కి 8 వికెట్లు పడ్డ ఇంగ్లాండ్ని లియామ్ లివింగ్స్టన్ బిస్నే బౌలింగ్లో 3 సిక్స్లతో అదరగొట్టాడు. దాని తర్వాత వచ్చిన మాపోడ్ కానీ ఆదిల్ రషీద్ కానీ చెరో 10 రన్స్ చేశారు. దాంతో ఇంగ్లాండ్ 171 రన్లు 20 ఓవర్లు పూర్తి చేసేసరికి 171 రన్లు చేసింది. అయితే ఎప్పట్లాగే ఇండియా సునాయాసంగా చేస్తా అనుకున్నారు, కానీ అక్కడ వీలవ్వలేదు. అక్కడ నేను చూసినట్టయితే ఆదిల్ రషీద్ కేవలం 4 ఓవర్లు వేసి కేవలం 15 రన్లు మాత్రమే ఇచ్చి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తిలక్ వర్మ వికెట్ అద్భుతంగా తీశాడు. ఆ స్పిన్ జస్ట్ తిలక్ వర్మ బ్యాటింగ్ చేసినప్పుడు అది స్టేటస్ అనుకున్నాడు, అందుకే కొంచెం జరిగాడు. కానీ ఒకటేసారి టర్న్ అయింది బాల్. టర్న్ అయ్యేవారికి వికెట్ క్లీన్ బౌల్. అలాగే సంజు శాంసన్ కాట్అవుట్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అయిపోయింది. తన ఎప్పటిలాగా తన ఫేవరెట్ షాట్ ఆడాలనుకున్నాడు, అది సరిగ్గా టైం అవ్వలేదు, క్యాచ్ అవుట్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, నిన్న చూసుకునే మ్యాచ్ నిన్న చూసినట్టయితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ బౌన్స్ బ్యాక్ అయ్యారనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టీ20లో ఒకవేళ ఇండియా గెలిస్తే సిరీస్ మనది, ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే వాళ్ళు 2 మనం 2, లాస్ట్ మ్యాచ్ డిపెండ్ అయ్యి ఎవరు గెలిస్తే వాళ్ళకి ట్రోఫీ. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిస్తే ఇండియాదే సిరీస్. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలంటే లైన్గా 3 మ్యాచ్లు గెలవాలి. ఏది నిన్న గెలిచింది, వచ్చే టీ20 గెలవాలి, 4th, 5th గెలవాలి. లైన్గా 3 గెలిస్తేనే మనం వాళ్ళ ఇంగ్లాండ్కి ట్రోఫీ. ఇప్పుడు మనం రెండిట్లలో ఒక్కటి గెలిచినా ఇండియా సిరీస్ కైవసం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి అప్డేట్స్. అలాగే ఈరోజు జరిగే ఎంఐ క్యాప్టెన్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. ఇవి చూస్తుంటే చాలా మటుకు ఎంఏ క్యాప్టెన్ మీద సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ పై చేయి. ఎందుకంటే మనం ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మీద ఎంఐ క్యాప్టెన్ 97 పరుల భారీ తేడాతో విజయం సాధించింది. కేవలం 77 రన్లతో సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ ఆల్అౌట్ అయింది. వాళ్ళు 170 సంథింగ్ ఫస్ట్ మ్యాచ్ ఎంతో స్కోర్ చేశారు ఎంఏ కెప్టెన్ వాళ్ళు. కానీ సన్ రైజ్ హైదరాబాద్ కేవలం 77 రన్లకు మాత్రమే ఆల్అౌట్ అయింది. 97 రన్ల తేడాతో ఎంఏ కెప్టెన్ విజయం సాధించింది. సో ఈరోజు జరిగే మ్యాచ్లో సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ తిరిగి ఎంఏ కెప్టెన్ మీద విజయం సాధిస్తుందా, లేదా ఎంఏ కెప్టెన్కి ఉన్న స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మరియు బౌలింగ్ లైనప్తో ఎంఏ కెప్టెన్ పై చేయి సాధిస్తున్నా? ఇక చూసుకున్నట్టయితే సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ ఓన్లీ డిపెండబుల్ ఆన్ యాడెన్ మక్రమ్, క్రిస్టియన్ స్టబ్స్, మార్కో జాన్సన్. అయితే వీళ్ళు ఆడకపోతే టీం మొత్తం కొలాప్స్ అవుతుంది. కేవలం వీళ్ళ మీదనే హోప్స్ పెట్టుకుని ఆడుతున్నారు. చూసుకున్నట్టు ఒకవేళ మక్రమ్ ఫెయిల్ అయితే టీం మొత్తం ఫెయిల్ అవుతుంది. వేరే వాడు ఎవరు హోప్స్ కూడా ఇవ్వట్లేదు. స్టబ్స్ అప్పుడు ఆడుతున్నాడు లేదు. మార్కో జాన్సన్ ఈ సిరీస్లో బౌలింగ్తో మెరిశాడు. ఒక 2-3 మ్యాచ్లు బ్యాటింగ్తో అంత ఆకట్టుకోలేదు. సో ఇప్పటి జరిగే మ్యాచ్లు నాకు తెలిసి సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ బ్యాటింగ్ ఆర్డర్ చేస్తేనే వాళ్ళకు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ బ్యాటింగ్ సెకండ్ పట్టిందంటూ గెలవడం కష్టం. ఇది అందరూ గమనించాల్సిన విషయం.
చెప్పేందంటే ఎవడో వాడు వస్తాడు, వీడు వస్తాడు, వీడు వచ్చి కొట్టిస్తాడు, వీడు జాక్పాట్ కొట్టిస్తుండు, వాడు ఆడుతుండు, వీడు ఆడుతుండు, ఇవన్నీ ఫేక్ ఫేక్ ఫేక్. ఇవి నమ్మకండి. ఈ మ్యాచ్ గెలిస్తే ఇది పేడ్ టిప్స్ అని, ఆ టిప్స్ అని, మ్యాచ్ని అనలైజ్ చేయండి. నేను కొట్టిస్తా మ్యాచ్ జాక్పాట్, బీబీఎల్లో ఎన్ని మ్యాచ్లు పాస్ చేయించిన, ఎన్ని టాస్లు పాస్ చేయించిన, ఇది కథ ఇది కథ అంటే ఎవరు నమ్మకండి. మ్యాచ్ అనలైజ్ చేయండి. మీకు ఇంత క్రికెట్ నాలెడ్జ్ ఉండి, ఇంత ఉండి ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? ఒక స్క్వాడ్స్ చూడండి, టాస్ పడ్డాక స్క్వాడ్స్ చూడండి, ప్లేయర్స్ ఒక స్క్వాడ్స్, ప్లేయర్స్ ఎవరు ఆడుతున్నారు, ఏం కథ. టాస్ పడ్డాక 15 నిమిషాలకు మొత్తం క్లియర్ మెన్షన్ ఇస్తారు. అప్పుడు మీరు క్రిక్ బాస్లో కావచ్చు, వెళ్ళిన చూసినా కూడా మనకి ఆ స్క్వాడ్స్ బట్టి బలంగా ఏ టీం ఉంది, బౌలర్స్ ఎంతమంది ఉన్నారు, అలా అనలైజ్ చేయండి. అనలైజ్ చేయకపోయినా నన్ను ఫాలో అవ్వండి. నేను మీకు 85% నా 100లో 85% మీకు అనలైజ్ పరంగా పర్ఫెక్ట్ ఇస్తాను. ఎవరికి ₹1 కట్టాల్సిన అవసరం లేదు. వాడిని ఫాలో అవ్వండి. డబ్బులు పెట్టిన వాడు కరెక్ట్ చెప్తాడు, డబ్బులు తీసుకుని వాడికి రాంగ్ చెప్తారని రాంగ్ ఫార్మేట్ అది. మీరు తప్పకుండా నాకు వీలైనంత వరకు మిమ్మల్ని, సాధ్యమైనంత వరకు మిమ్మల్ని లాభంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. కానీ గ్యాంబ్లింగ్కి, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, ఇది నా ఉద్దేశం. లేదన్నా మేము సరి చూసుకుంటాం, మాది మాకు తెలుసు అంటే అలాంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, యాజ్ అనలైజర్గా నేను మీకు మ్యాచెస్ అనలైజ్ ఎలా ఉంటుంది, ఆడేవారు ఎవరు, ఏ టీం బలంగా ఉంది, ఏ కథ, ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు, ఎవరు ఫస్ట్ పడితే నెగ్గుతారు, ఎవరు సెకండ్ పడితే నెగ్గుతారు అనేది నేను మీకు అనలైజ్ చెప్తూ ఉంటాను. దాని ప్రకారం మీరు వెళ్ళండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని నమ్మకండి మార్కెట్లో. నేను అన్నా అయితే ఫ్రెండ్స్, ఈరోజు జరిగే మ్యాచ్ అయితే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫస్ట్ బ్యాటింగ్ పడితే గెలుస్తుంది. అయితే ఎప్పుడైనా కానీ మ్యాచ్ దయచేసి ఆడే వాళ్ళందరూ ఆన్లైన్లో ఆడండి. ఆఫ్లైన్లో ఆడితే, బయట ఆడితే ఎప్పుడైనా లాస్. నేను బెట్టింగ్ ఎంకరేజ్ చేసుకున్న నా ఉద్దేశం కాదు, కానీ మీరు దానికి ఎంత దూరం ఉంటే అంత బెనిఫిట్స్. కాకుంటే లేదన్నా మాకు చెప్పండి, మేము ఆడతామన్న వాళ్ళకి సందేశం. ఎందుకంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎన్ని జాక్పాట్లు కొట్టిస్తా, బీబీలు ఎన్ని పాస్ చేయించినా, అన్ని టాస్ పాస్ చేయించినాను, ఎవరికి ₹1 కట్టకండి. యాజ్ అనలైజర్గా నేను మీకు అనలైజెస్ ఇస్తూ ఉంటాను. ఆ అనలైజ్ ప్రకారమే మీరు వెళ్ళండి. సో ఈరోజు జరిగే మ్యాచ్ అయితే ఐ విల్ గో విత్, నాకు తెలిసిన వరకు, నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను అనలైజ్ ఇస్తాను. అయితే నేను ఏం చేస్తున్నా అంటే, టాస్ పడ్డాక నా యూట్యూబ్ షార్ట్స్లో మ్యాచ్ అప్డేట్స్ ఇస్తాను. ఇది గమనించండి. టాస్ పడ్డాక నా యూట్యూబ్ షార్ట్స్లో మ్యాచ్ ఒక రిపోర్ట్ ఇస్తాను. ఏది టాస్ పడ్డాక 10 నిమిషాలకు మ్యాచ్ ఒక రిపోర్ట్ ఇస్తాను షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో. నా షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఈరోజు సన్ రైజ్ ఈస్టర్న్ కేపే అని నేను నా ఒక అనలైజింగ్ ప్రకారం సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ విల్ విన్ ది మ్యాచ్ టుడే. ఓకే, టాస్ పడ్డాక మ్యాచ్ రిపోర్ట్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. దాదాపు 90% సన్ రైజ్ ఈస్టర్న్ కేపే ఉంటుంది నా ప్రకారం. సో ఫ్రెండ్స్, ఇలా కాకుండా మన డైలీ మ్యాచ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రివ్యూస్, క్రికెటర్స్ బయోగ్రఫీగా చాలా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ ప్యారిస్. జై హింద్, జై భారత్.